అక్రమార్కులకు ఉచ్చు బిగిసేది అన్నాడు జయబీన్ తిరుమల ప్రధాన వార్త. అక్రమార్కులు ఉచ్చు బిగిసేది అన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అక్రమార్కులు అదే తరహాలో అదే స్థాయిలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ మెరుపు దాడులు చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర ఏమాత్రం భయం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇలా లంచాలకు మరికి ఇష్టానుసారంగా చేసేటువంటి నయవంచన గురి చేసేటువంటి చాలామంది అధికారులు ఉన్నారు. మనం పేపర్లో చూస్తున్నాం, రైడ్ చేస్తుంటే చూస్తున్నాం, అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అవన్నీ ఏంటంటే అవినీతి చేసేటువంటి తిమింగళాలు, అవినీతి చేసినటువంటి అధికారులు, కొంతమంది ఎంఆర్లు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలనే. అక్రమంగా నిర్మించుకొని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు అక్రమంగా వేధింపుల గురి చేసినటువంటి ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఈరోజు జయబీన్ పత్రిక స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. అక్రమార్కులకు ఉచ్చు బిగిసేది అన్నాడు. ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులే. వ్యాపార రంగ సంస్థల ఆస్తులపై ప్రభుత్వం నిగ్గు తెల్చాలి. కాంట్రాక్టర్లు పనులపై నిఘా వేయాలి. ప్రభుత్వ శాఖలో ఎక్కువ అవినీతి దోపిడీ జరుగుతుంది. ఆదాయానికి మించిన ఆస్తులు దారులు భరతం పట్టేది అన్నాడు. తెలంగాణ నిధులను దుర్వినియోగపరిచినలను అస్సలు వదలొద్దు. అభివృద్ధి మరుగున నిధులు దోపిడీ జరిగింది. పైసా సంపాదనలో 90% అవినీతి జరిగింది. ప్రభుత్వ సొమ్మును పంచుకు తింటున్నారు. ఆధారాలు గలిబిలి చేస్తూ అందినంత సంపాదిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము పేదలకు అందాలి. డాక్టర్ వైగల శివ ఏది అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉందో, ఏది అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఉన్నాయో, ఏది అక్రమంగా సంపాదించుకొని ఇలా వాళ్ళ ఉద్యోగానికి మించిన సంపాదించుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాలి. వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వెంటనే ఆస్తులను టోటల్గా ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో పేదలకు పంచిపెట్టాలి. అక్రమాస్తులు ఎవరైతే సంపాదించుకున్నారో, అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి ఎవరైనా కూడా, అక్రమాస్తులు ఎవరు సంపాదించుకున్నా కూడా వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకుని ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే నిజంగా పేద బడుగు బలైన వర్గాలు ఎంతోమంది ఆకలి చావులు తెచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కనీసం తిండి తినలేని పరిస్థితులు ఎంతో అన్నారు. ఇలా ఆకలి చావులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. అందుకోసమే అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేటువంటి నేపథ్యం ఉంది. వ్యాపార రంగ సంస్థలు తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తూ ప్రభుత్వాల పనితీరును మరుగున పడేస్తూ ఆస్తుల సంపాదనలో ఆకాశం ఎద్దులుగా ఎదుగుతున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న అధికారులపై ఉక్కుపదం మోపడానికి రంగం సిద్ధమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 289 సంస్థలకు గాను 33 ప్రభుత్వ విభాగాలు కలవని 14 ప్రభుత్వ రంగాల వెలుగులో కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణలో 4,91,304 ప్రభుత్వ ఉద్యోగులు మంజూరు చేయబడిగా 3,188 ఉద్యోగులు కలవాలన్నారు. విద్యాశాఖలో అత్యధికంగా 1.37 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 1.13 లక్షల మంది ఉద్యోగులు విధులు ఉన్నారని అన్నారు. మంజూరైనవి 98,392 మంది సిబ్బందికి వ్యతిరేకంగా 61,212 మంది సిబ్బందితో పెద్ద మానవ వనరుల తదుపరి పెద్ద విభాగం హోంశాఖగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నిర్ధారించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఢిల్లీ తర్వాత 2వ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తెలంగాణ రాష్ట్ర నిధులను దుర్వినియోగం పరుస్తూ అక్రమంగా దోచుకున్నారని ప్రభుత్వ గణాంకాల సంగతిగా నిధులు నిలువు దోపిడీ ఆధారంగా వెల్లడవుతుందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదనలో ఆరితేరిన అధికారులు లెక్కన మించిన ఆస్తులు కూడబెట్టుకొని ప్రభుత్వ సొమ్మును గండికొట్టారన్నారు. కాంట్రాక్టర్లు ఈ టెండర్ల రూపంలో తెలంగాణ రాష్ట్ర సంపదకు శత్రువులుగా తయారై సుమారుగా 1000 రకాల కాంట్రాక్టర్ల సొమ్ములో టెండర్ల పనులు లేనప్పటికీ బిల్లుల రూపంలో నిధులు మంజూరు చేయించుకొని ధన సంపన్నులైన సంఘ తెలంగాణ నిధులు దోచుకోబడిన తీరు తెలియజేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాస్తుల దోపిడీకి పాల్పడిన అధికారులు బడాబాబుల భరతం పట్టడానికి ప్రభుత్వ హైడ్రా తరలో ఆలోచిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం అవినీతి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరగడం విశేషమన్నారు. గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వ ముఖ్య శాఖలో పనిచేసిన అధికారులు జాబితాల ఆస్తుల వివరాలపై నిఘా వేసినట్లయితే లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అవినీతిమయ రూపంలో వెలుగు చూడగలదన్నారు. వ్యాపార రంగ సంస్థలు అయితే లక్షల కోట్ల రూపాయలు టెండర్ల రూపంలో మార్చబడడం ఎంతో మోసమన్నారు. క్లాస్ 1 కాంట్రాక్టులైన మహేం రామేశ్వరరావు, మేఘా కృష్ణ లాంటి బడా కాంట్రాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్లు దోసుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళందరూ అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బులే అక్రమంగా సంపాదించుకొని పేదల జీవితాలను ఆగం చేసినటువంటి బడా నేతలు. వీళ్ళ వెనకాల ఉన్నది కూడా రాజకీయ నాయకుల హస్తము. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల అండదండలతోనే వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి నేపథ్యం. అందుకోసమే వాళ్ళందరినీ కూడా భరతం బట్టి ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఉందో, ఎవరైతే అక్రమంగా ఇప్పుడు భూమి కబ్జాలు చేసుకొని ఇష్టానుసారంగా భూమిలో దోపిడీ చేసినటువంటి వ్యక్తులను హైడ్రా తరహాలో వాళ్ళందరినీ ఏ విధంగా అయితే భూస్థాపితం చేస్తుందో అదే తరాలు అక్రమంగా సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కానీ, ప్రతి ఒక్కరు కానీ వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి అరబీ కంట్రీస్లో ఏ విధంగా అయితే చట్టాలు ఆ చట్టాలు కూడా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ లేని పేరు వస్తుంది. రేవంత్ రెడ్డికి ఒక మార్క్ వస్తుంది. ఎలాగో హైడ్రా తరహాలైన ఒక పేరు వచ్చిన తరహాలోనే ఇప్పుడు కూడా అక్రమార్కుల
ఎవరైతే అక్రమంగా సంపాదించుకున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరి అధికారులను కూడా ఆయన నిఘా చేసినటువంటి విషయమే తెలిసింది. ఇది జైభీం దినపత్రికలో ప్రధాన వార్త.